హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఇంకో టాపిక్తో వచ్చానన్నమాట. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆ వరల్డ్ వార్స్ ఎందుకు జరిగాయి అని? అంటే మీరు బుక్స్లో చదివే ఉంటారు. ఒక రాజుని ఇంకో రాజు చంపడం వల్ల చిన్న చిన్న గొడవ పెద్ద గొడవ వరల్డ్ వార్ అయింది. ఇటలీ, జర్మనీ ఇవన్నీ కలబడ్డాయి. ఇవన్నీ అంతా చదివారు కదా. అసలు మీరు రియల్ రీజన్ ఏమనుకుంటున్నారు వరల్డ్ వార్ వన్ ఎందుకు జరిగిందో? సో నేను ఒక బుక్ చదివాను అనమాట, ఏ హిస్టరీ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ అండ్ ఎన్స్లేవ్మెంట్ ఆఫ్ మ్యాన్ కైండ్ అని. ఈ బుక్ని బ్యాన్ చేశారనమాట యాక్చువల్గా అయితే. సో ఇందులో 3 పాయింట్స్ మెన్షన్ చేశారు వరల్డ్ వార్ వన్ ఎందుకు జరిగింది అని. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రష్యా ఎంపైర్లో ఉన్న స్టేట్ బ్యాంక్ని డెస్ట్రాయ్ చేయడానికంట. అంటే రష్యా సామ్రాజ్యం ఉంది కదా, రష్యా సామ్రాజ్యంలో స్టేట్ బ్యాంక్ ఉండేది అప్పుడు వరల్డ్ వార్ వన్కి ముందు, మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు. సో దాన్ని నాశనం చేయడానికి వరల్డ్ వార్ వన్ చేశారంట. అండ్ రెండో రీజన్ ఏంటంటే, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ఉన్నాయి కదా అప్పుడు, ఆస్ట్రో హంగేరియన్ ఒకటి, జర్మనీ అను, ఇంకా ఓటోమాన్ సామ్రాజ్యాన్ని, ఇవన్నీ పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కదా. వీటన్నిటిని చిన్న చిన్న సామ్రాజ్యాలుగా చేసి అందులో సెంట్రల్ బ్యాంక్స్ ఏర్పాటు చేయడానికి, అప్పుడు వాటిని ఈజీగా కంట్రోల్ చేయొచ్చని. మూడో రీజన్ ఏంటి అంటే, పాలెస్టైన్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం ఖాళీ చేయించి అక్కడ ఇజ్రాయెల్ అనే స్టేట్ని క్రియేట్ చేసి, ఆ స్టేట్ డైరెక్ట్గా రాత్చైల్డ్ చేతుల్లో ఉంటుందన్నమాట. రాత్చైల్డ్ చేతిలో కీలు బొమ్మ జూయిష్ కంట్రీ ఇజ్రాయెల్ అనేది. సో అది క్రియేట్ చేయడానికి చేశారంట. ఈ 3 రీజన్స్ చెప్పారు. ఈ రాత్చైల్డ్స్ ఎవరు అనుకుంటున్నారా? ఇంకో చాలా పెద్ద కథ అనమాట వీళ్ళది. వీళ్ళు 20వ శతాబ్దంలో అత్యంత ధనవంతులు అనమాట యూరోప్లో. సో ఈ ఫ్యామిలీ గురించి ఇంకా చెప్పాలంటే చాలా ఉంటుంది, దాని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో ఈ 3 రీజన్స్ మెన్షన్ చేశారనమాట ఆథర్ ఈ బుక్లో. కరెక్ట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? కామెంట్లో కామెంట్ చేయండి. నేను ఇంక ఈ బుక్లో చాలా విషయాలు ఉన్నాయి అనమాట. సో ఇదంతా ఒక సమ్మరీలాగా ఒక వీడియో చేస్తాను. సో తెలుసుకోవడానికి రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.